పేరు? స్వాతి. స్వాతి, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూసి అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ నిఖిల్. ఎందుకు నిఖిల్ నీ ఫేవరెట్? అంటే చాలా సీరియల్లలో చూడడం వల్ల ఫేవరెట్ అయిపోయింది. అంటే సీరియల్లో ఒకలా ఉన్నాడు, రియాలిటీలో ఒకలా ఉన్నాడు కదా, నీకు అలా అనిపించిందా? అంటే సీరియల్ అంటే యాక్టింగ్ కదా, ఇది అంటే రియాలిటీలో కూడా మీకు అలానే కనిపిస్తున్నాడు అతను? లేదు, అంటే నార్మల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. యష్మితో ఉన్నప్పుడు యష్మి ఫీలింగ్స్ తో తను ఏమైనా ఆడుకున్నట్టు కనిపిస్తున్నాడు? లేదు. యష్మి మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకుందంటారా? ఏమో వాళ్ళకి ఆల్రెడీ తర్వాతకి మాట్లాడుకుందామని అనుకున్నారు కదా, సో ఐ థింక్ సో అట్లా ఏం అనిపించదు నేను. అంటే నామినేషన్స్ పాయింట్స్ ఎలా అనిపించాయి నీకు అసలు? గుడ్, అంటే చాలా బాగా ఆడుతుండు. నామినేషన్స్ పాయింట్స్ మీద ఒకరిని అనుకుంటే వాళ్ళ పాయింట్స్ బాగా గట్టిగా. సిల్లీ పాయింట్స్ కి నామినేషన్స్ చేస్తున్నారు. నో, అంటే కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్ మీకు ఎలా అనిపించింది? గుడ్, అంటే చాలా ఈ సీజన్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఈ సీజన్ లో బాగా కొట్లాటలు ఎక్కువ ఉన్నాయి అంటారు కదా, సో మీకు అట్లా అనిపించట్లేదు? అట్లా అంటే అంటే కొట్లాటలు ఉన్నాయి, దాని ద్వారా ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది, కానీ అది ఓన్లీ అప్ టు బిగ్ బాస్ షో వరకే కదా. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు అనిపిస్తుంది నీకు? గౌతమ్. ఎందుకు గౌతమ్ స్ట్రాంగ్? అంటే తనకి అంటే సెకండ్ ఛాన్స్ వచ్చింది, ఈస్ ప్రూవింగ్ హిస్ సెల్ఫ్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు గౌతమ్ ని హౌస్ లో అందరు టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు, మీకు అట్లా అనిపిస్తుంది ఏమన్నా? అనిపించింది. ఎక్కడ అనిపించింది? ఎక్కడ అనిపిస్తుంది? అంటే గ్రూపిజం అది ఇది అని అంటున్నారు, అంటే వైల్డ్ కార్డ్స్ ని పంపిద్దాము అనే టాపిక్ వచ్చింది కదా. అక్కడ బిల్ కూడా గౌతమ్ ని చేశాడు అని పృథ్వీ కూడా చేశారు, వాళ్ళ పాయింట్స్ అసలు కరెక్ట్ గా ఉన్నాయంటారు? అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు కరెక్ట్ కదా. అవినాష్ గుడ్ ఎంటర్టైనర్, మంచిగా చేస్తుంది. అంటే కొన్ని మాటలు మాట్లాడాడు కదా, ఎలక్షన్ ఇవ్వకపోతే నువ్వు ఎలిమినేట్ అయిపోయేవాడివి అని చెప్పేసి, సో అసలు కరెక్టే నా పాయింట్స్ తీసి నామినేషన్ చేయడం అనేది? అది కూడా కరెక్టే, అంటే ఆయన ఆల్మోస్ట్ నామినేషన్స్ కి వస్తలేడు కదా. ఓకే, సో ఇప్పుడు నామినేషన్స్ కి వస్తేనే గేమ్ ఆడుతున్నట్ట? అంటే స్ట్రాంగ్ కంటెంట్ ఏమంటారు, కంటెంటర్స్ ఉండాలి, అండ్ మోర్ ఓవర్ అతను ఎంటర్టైన్మెంట్ చేస్తుండే, కానీ అంత గేమ్ ఎక్కడ కనిపించట్లేదు కదా. రోహిణి ఎలా ఆడుతుంది? గుడ్. లాస్ట్ సీజన్ లో టేస్టీ తేజ ఉన్నాడు, ఈ సీజన్ కూడా వచ్చాడు. టేస్టీ తేజలో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా, అలానే ఉన్నాడు? అయ్యా కొంచెం బెటర్ గా ఆడుతుంది అప్పటికి ఇప్పటికి. టేస్టీ తేజ లేజీ తేజగా ఉంది, ఇప్పుడు ఏమైనా యాక్టివ్ అయ్యాడా, అలానే కనిపిస్తున్నాడు? లేదు, కొంచెం చేంజ్ అయింది. విష్ణుప్రియ వెళ్ళిపోతే పృథ్వీ ఫోకస్ చేస్తాడు గేమ్ పైన, లేదా పృథ్వీ వెళ్ళిపోతే విష్ణుప్రియ ఫోకస్ చేస్తుందా గేమ్స్ పైన? ఐ థింక్ సో విష్ణుప్రియ వెళ్ళిపోతే. టాప్ 5 ఎవరు ఉంటారు? నిఖిల్, నబిల్, గౌతమ్ అండ్ ప్రేరణ అండ్ అవినాష్. అండ్ థ్యాంక్ యూ.